పురాణాలలో అజేయమైన ఏ లక్ష్యానైనా ఛేదించే దివ్యాయుధం గురించి మీకు తెలుసా? అది శ్రీ మహావిష్ణువుచే ధారణ చేయబడిన దివ్య సుదర్శన చక్రం. ఈ చక్రాన్ని దైవశిల్పి విశ్వకర్మ స్వయంగా సృష్టించాడు. ఇది సూర్యుని తేజస్సు నుండి ఉద్భవించిన 3 దైవిక శక్తులలో ఒకటి. దీని వేగం అతి విస్మయకరం, కంటితో గమనించడం అసాధ్యం. ఒకసారి ప్రయోగించబడితే లక్ష్యాన్ని ఛేదించి తిరిగి దానిని ధరించిన వ్యక్తి వద్దకే చేరుతుంది. మహాభారతంలో సుదర్శన చక్రం విష్ణువు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రధాన దివ్యాయుధంగా వర్ణించబడింది. ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞ సమయంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఈ చక్రంతో సంహరించాడని, కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు ఆయన ఈ చక్రంతో సూర్యుని కప్పి అర్జునుడికి జయద్రథ సంహారం సాధ్యమయ్యేలా చేశాడని పురాణాలు చెబుతున్నాయి. సుదర్శన చక్రం ఒకే దెబ్బతో అజ్ఞానం, మాయ మరియు చెడు శక్తులను నాశన చేసే అపార దివ్య బలం కలదు. తదుపరి భాగంలో ఇదే సూర్య తేజస్సు నుండి ఉద్భవించిన మరొక మహది దేవశక్తి మహాదేవుని త్రిశూలం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని దివ్య కథనాల కోసం వేచి ఉండండి.